హలో డియర్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఇల్లు, నేను మీ శ్రావణ జ్యోతి. ఈరోజు వీడియో ఏంటో మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయింది కదండి. చాలా మంచి వంటింటి చిట్కాలతో వచ్చానమాట. లాస్ట్ వీక్ మనం ఒక వీడియో పోస్ట్ చేసాం కదా, వంటింటి చిట్కాలని. ఆ వీడియో అయితే చాలా మంచిగా రీచ్ అయింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో 1 lakh పైగానే మనకి వ్యూస్ అయితే వచ్చాయి. దాని కింద చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. నేను ఆ వీడియోలో చెప్పాను కదా, నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశాను. మీకు తెలిసిన కూడా తప్పకుండా షేర్ చేయండి, మనం వీడియోలో చెప్దామని చెప్పాను కదా. ఈరోజు అయితే మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తూ మరికొన్ని టిప్స్ కూడా యాడ్ చేస్తూ ఈ వీడియో అయితే కంటిన్యూస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనందరం కూడా దోశలు బాగా మంచిగా క్రిస్పీగా టేస్టీగా రావడానికి బియ్యం మినపప్పుతో పాటు కొంచెం శనగపప్పు మెంతులు కూడా వేసుకుంటాం కదా. వీటితో పాటు ఈసారి మీరు కొంచెం అన్నం కూడా వేసి రుబ్బుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి హోటల్లో లాగా మంచి క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే దోశల్లోకి అటుకులు వేస్తారు. అటుకులు ఏంటంటే ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కదా, అలాంటప్పుడు అన్నం అయితే ప్రతిరోజు మన ఇంట్లో ఉంటుంది. అన్నం కొంచెం వేసి మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అంతేకాకుండా మరమరాలు కూడా నానబెట్టుకొని వేసుకున్నా సూపర్గా టేస్ట్ వస్తుంది. ఈ మూడింట్లో ఏ వేసుకున్నా పర్లేదు. మీరు మిక్సీలో రుబ్బుకునేటప్పుడు తప్పకుండా ఐస్ క్యూబ్స్ వేసుకొని లేదంటే చల్లటి నీళ్ళైనా వేసుకొని రుబ్బుకోండి. అలా చేయడం వల్ల దోశలు గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట, చల్లటి నీళ్ళు వేసుకోవడం వల్ల. మనలో చాలామంది వడలు వేసుకోవడానికి మిక్సీలో రుబ్బుతుంటారు కదండి. అంటే గ్రైండర్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదు అంటే గ్రైండర్ కడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందువల్లైనా కావచ్చు. కానీ మిక్సీలతో వేస్తుంటారు. కానీ మిక్సీలో వేసిన గారెలు మనకి గ్రైండర్లో వేసిన గారెలాగా సాఫ్ట్గా అయితే రావు కదా. ఈసారి నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. రుబ్బుకునేటప్పుడు కొంచెం పప్పు వేసి, అంటే ఒకేసారి పప్పు అంతా వేయకుండా కొంచెం కొంచెం పప్పు వేసి ఐస్ క్యూబ్స్ కానీ చల్లటి నీళ్ళు కానీ వేసి మిక్సీ చేసుకొని ఆ రుబ్బులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకే డైరెక్షన్లో ఒక 5 నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి. మర్చిపోవద్దు, ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే మంచిగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనకి గ్రైండర్లో వేసిన గారెల కంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. మీరు ఒక్కసారి ఈ టిప్ ఫాలో అయ్యారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు ఎప్పుడైనా కూడా. నేనైతే గ్రైండర్ లేనప్పుడు అలాగే చేసేదాన్ని. చాలా సాఫ్ట్గా వస్తాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మిక్సీ అడుగు భాగంలో ఎప్పుడు కూడా ఎక్కువగా జిడ్డు పెరిగిపోతుంది కదా. ఏంటంటే మనం రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు మిక్సీ లోపల బయట చేస్తాం, కానీ ఈ అడుగున అంత ఎక్కువగా క్లీన్ చేయకపోవడం వల్ల ఆ అడుగున భాగం అంతా కూడా ఎక్కువగా జిడ్డు పెరిగిపోతుంది కదా. ఆ జిడ్డుని ఈజీగా తొలగించే ఒక సూపర్ మంచి టిప్ అండి. దీనికోసం 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ అనమాట. మన ఇంట్లో ఏది వాడతామో అది అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి, పాత టూత్ బ్రష్ ఏదైనా ఉంటే బ్రష్ సహాయంతో మనకి, ఎందుకంటే నార్మల్గా అంటే మన ఫింగర్ అంతా కూడా లోపలికి వెళ్తుంది కదా, దాంతో చక్కగా మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మొత్తం అంతా క్లీన్ అయిపోతుందండి. ఈ లిక్విడ్ ఏంటంటే ఓన్లీ మిక్సీ క్లీనింగ్ అనే కాదండి, ఎక్కడైతే ఎక్కువగా జిడ్డు పేరుకుపోతుందో అక్కడ మనం ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసాం అనుకోండి, చాలా మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. బేకింగ్ సోడా వెనిగర్ రియాక్షన్ వల్ల ఎలాంటి జిడ్డు మురికైనా ఈజీగా పోతుందండి. స్విచ్ బోర్డ్స్ కానీ ట్యాప్స్ కానీ ఏవైనా దీంతో ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ట్యాప్స్ అయితే మంచిగా షైన్ అవుతాయి కూడా. చూసారా, మిక్సీ లోపల కూడా మనకి జిడ్డు పేరిపోతుంది కదా, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ టిప్స్ చూసేద్దాం. ఈ టిప్ అయితే ప్రజెంట్ మనందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి. సమ్మర్లో ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ తొందరగా పులిసిపోతుంది కదా. పులిసినవి తినడానికి చాలా మంది అయితే నచ్చరు కదండి. ఇది మళ్ళీ మంచిగా ఫ్రెష్ పిండిలా చేయాలి అనుకుంటే ఈ రుబ్బులో ఎక్కువగా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి 1 గంట సేపు కదపకుండా ఫ్రిడ్జ్లోనే ఉంచేసారనుకోండి, నీళ్లు సెపరేట్ అయిపోతాయి, అలాగే మనకి బ్యాటర్ కూడా సెపరేట్ అయిపోతుంది అనమాట. నేను ఇది 1 గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కిందంతా కూడా రుబ్బు ఉంది, పైనంతా కూడా నీళ్ళు వచ్చేసాయి కదా. ఈ నీళ్ళు మనం ఉంపేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న పులుపు అంతా కూడా నీళ్ళు తీసుకుంటాయి అనమాట. ఇలా ఒకసారి చేసిన తర్వాత ఇంకా పులుపుగా అనిపిస్తే మరొకసారి ఇదే ప్రాసెస్ చేశారంటే పులుపు అంతా కూడా పోయి మనం చక్కగా వాడుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్ అయితే మాత్రం ఇది అంత ఇడ్లీ వేసుకోవడానికి పనికిరాదు అండి, ఎందుకంటే పలుచగా అవుతుంది కాబట్టి. తప్ప అలాంటివి వేసుకోండి. ఇంకా దోశ బ్యాటర్ అయితే మన ఇష్టం, మనం చక్కగా దోశలు ఎలాగో వేసుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. ఇదైతే తమలపాకుతో టిప్ అనమాట. తమలపాకుతో ఒక టిప్స్ కాదండి, చాలా టిప్స్ ఉన్నాయి. చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట తమలపాకు. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ బ్లోటింగ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే డైలీ తమలపాకుని 1-2 తమలపాకుల్ని నీటిలో మరిగించి తీసుకున్నాను అనుకోండి, మంచిగా డైజెషన్ అనేది మెరుగుపడుతుంది అనమాట. ఇంతకుముందు టిప్ ఏంటంటే పులిసిన రుబ్బును ఫ్రెష్గా మార్చుకోవడానికి ఎలా అనేసి చూపించాను కదా. ఇప్పుడైతే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ తొందరగా పులవకుండా ఉండాలి అంటే ఎలా అనేసి చూద్దాం. 2-3 తమలపాకులు ఇలా బోర్లించి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ని తమలపాకు స్లో చేస్తుంది.
తొందరగా పులిసిపోకుండా మనకు ఆపుతుందనమాట. ఈ సమ్మర్లో వేడికైతే తొందరగా పులిసిపోతుంది కదా, ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు చెప్పిన టిప్స్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసి మిగతా వీడియో కూడా చూడండి, ఇంకా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. మనం పన్నీర్ మార్కెట్ నుంచి తెచ్చుకునేప్పుడు అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాం కదా, ఇలా పెట్టేయడం వల్ల ఏంటంటే అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోవడమే కాకుండా అది ఫ్రెష్గా కూడా ఉండదు. వారం రోజుల తర్వాత కూడా మనం తెచ్చుకున్న రోజు ఎంత సాఫ్ట్గా ఉందో అంతే సాఫ్ట్గా ఉండాలి, అలాగే ఫ్రెష్గా ఉండాలి అంటే వీటిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి అవి ములిగేంత వరకు కూడా నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఈ నీటిని ఒకటి అలా లేదంటే 2 రోజులకు ఒకసారి నీళ్ళు మార్చుకుంటూ ఉండాలి. అలా అయితేనే ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. పన్నీరు తెచ్చిన తర్వాత పాడవకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఆ టిప్ చూసాం కదా. ఒకవేళ ఆల్రెడీ మీరు తెచ్చి అది గట్టిగా అయిపోయింది అనుకోండి, అది ఏం చేయాలంటే సాఫ్ట్ కావడానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచేసారనుకోండి, చక్కగా సాఫ్ట్ అవుతాయి. అంతేకాకుండా మనం కర్రీ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న ముక్కల్లాగా కూడా విడిపోతుంది కదా పన్నీరు, అలా కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మామిడి పళ్ళు ఎంత ఇష్టం ఉన్నా కూడా మనం ఎక్కువగా తినలేం కదా, ఎందుకంటే దానికి న్యాచురల్గానే వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి. మామిడి పళ్ళు తిన్నా వేడి చేయకుండా ఉండాలి అంటే తినే ఒక అరగంట ముందు ఇలా నీళ్ళలో నానబెట్టుకొని తిన్నారనుకోండి, కొంచెం ఆ వేడి చేసే గుణం అనేది తగ్గుతుందనమాట. తప్పకుండా ఈసారి తినేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. వంటగదిలో మనం వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అలాగే ప్లాట్ఫామ్ అయినా చాలామంది అయితే కట్ చేసేస్తుంటారండి. అలా కాకుండా పక్కనే మీరు ఏదో ఒకటి ఇలా మనకి వేస్ట్ కంటైనర్స్ చాలా ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు, గిన్నె ఏదో ఒకటి పెట్టుకున్నారనుకోండి, మనకి ప్లాట్ఫామ్ అంతా కూడా చెత్త అవ్వకుండా ఉంటుంది, మనకి పని టైము 2 సేవ్ అవుతాయి అనమాట. మీలో ఎంతమంది ఇది ఫాలో అవుతుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనం ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అవుతుంటుంది కదా, ఇలాంటప్పుడు మనం ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం శనగపిండి వేసి అందులో కొంచెం బాగా వేయించుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను అనుకోండి, ఆ శనగపిండి ఆ కొంచెం ఉప్పు కారాన్ని మనకి బ్యాలెన్స్ చేస్తుందనమాట. అదే గ్రేవీ కర్రీలో అనుకోండి, ఒక ఉల్లిపాయను ఇలా కాల్చి లేదంటే వేపుకున్నా పర్లేదు, కాల్చితే ఇంకొంచెం టేస్ట్ మనకి యాడ్ అవుతుంది, అలాగే ఉప్పు కారం కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని అంటే నేను జస్ట్ కొంచెమే చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం చెప్పి ఒక చిన్న ఉల్లిపాయ చూపిస్తున్నాను. ఈ ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని మన కర్రీలో యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్తో పాటు మనకి ఉప్పు కారం అన్నీ ఎక్కువైనా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇంకా మీరు ఇలా ఉల్లిపాయ ఇవంతా కూడా చేయలేమో అనుకుంటే గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్లో చుట్టి ఆ గ్రేవీ కర్రీలో వేసారనుకోండి, ఆ ఉప్పు కారం అనేది ఆ గోధుమ పిండి పీల్చుకుంటుంది అనమాట. లాస్ట్లో ఆ గోధుమ పిండి బాల్స్ని తీసేయండి. ఇంకొక టిప్ కూడా ఉందన్నమాట. ఈ టిప్ కనుక మనం ఫాలో అయ్యామనుకోండి, కర్రీలో ఉప్పు కారం అన్ని బ్యాలెన్స్ అవడంతో పాటు టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఇలాంటి కర్రీస్లో అయితే కొద్దిగా పెరుగు పాలమీగడ కలిపి ఆ రెండు మిక్స్ చేసి వేసినా, లేదా ఒట్టి పాలమీగడ వేసినా, లేదా కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది, అలాగే అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఈ 3 వేయడం వల్ల మన కూరకి మరి కొంచెం కమ్మదనం అయితే ఎక్కువ యాడ్ అవుతుంది. ఏవైనా మసాలా గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. జనరల్గా మన ఇళ్ళలో ఒక్కొక్కసారి ఇలా గ్లాసులు ఒకదానికొకటి అతుక్కోవడం, లేదా గిన్నెలు డబ్బాలు ఇలా జరుగుతుంటాయి కదా, అవి స్టీల్వే కావచ్చు లేదా గ్లాస్వైనా కావచ్చు. ఇప్పుడైతే నాకు అతుక్కోలేదండి, మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. పై గ్లాస్లో ఐస్ క్యూబ్స్ కానీ చల్లటి నీళ్ళు కానీ వేయండి. ఇంకొక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని ఆ బౌల్లో మనం ఈ కింద గ్లాస్ని ఇలా ఉంచాలన్నమాట. రెండు కూడా పైన కింద చల్లటివి వేడివి సంకోచ వ్యాకాశాలు జరిగి ఒక 15 నిమిషాల పాటు మనం అలాగే ఉంచేసాం అనుకోండి, 15 నిమిషాల తర్వాత మనం చేతితో ఇలా స్లోగా ఇలా మూమెంట్ ఇచ్చామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకో టిప్ కూడా ఉందన్నమాట, అది కూడా చెప్తాను. ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ ఆయిల్ కానీ ఈ రెండు ఇరుక్కునే ఉంటాయి కదా, వాటి మధ్యలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ కానీ డిష్ వాష్ కానీ వేసామనుకోండి, అది ఆ నురగ అలా ఉంటుంది. ఆయిల్ అయితే జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా స్లో చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ టిప్ అయితే స్టీల్ వాటికి యూజ్ చేయండి, ఇలా గ్లాస్ వాటికి అయితే యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇలా చేసేటప్పుడు ఆ ఫోర్స్కి అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనికైతే వేడి నీళ్ళు చల్ల నీళ్ళు మాత్రమే చేయండి ఏవైనా గ్లాస్ ఐటమ్స్కి అయితే. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనం ఆయిల్ బాటిల్లో ఆయిల్ వేసేటప్పుడు కానీ కొన్నిసార్లు మనం చేయి జారడం వల్ల కానీ ఆయిల్ అయితే పడుతుంటుంది కదా, ఆయిల్ ఎక్కువ ఒలిగింది అనుకోండి, ఒక స్పాంజ్ పెట్టి ఆయిల్ అంతా కూడా తీసేయండి. తర్వాత ఇలా దానిపైన పిండి మొత్తం ఏదైనా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ చల్లి ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి అనుకోండి, పిండి ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. క్లీన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుందండి. అసలు అక్కడ జిడ్డు అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది, ఆయిల్ జిడ్డు కూడా ఎక్కువగా ఉండదు. లేదు అంటే మనం ఆయిల్ తీసేసిన తర్వాత వాటర్తో కానీ లిక్విడ్తో కానీ కడిగాం అనుకోండి, ఇంకా జిడ్డుగానే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఆయిల్ మార్కులు అయితే మన బట్టల పైన పడుతుంటాయి కదండి, ఏదైనా ఫుడ్ తినేటప్పుడు ఏమైనా, అలాంటప్పుడు వెంటనే ఏదైనా టాల్కమ్ పౌడర్ కానీ
లేదా బేకింగ్ సోడా కానీ వేసి ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసాం అనుకోండి నూనె జిడ్డు అంతా కూడా పోతుందన్నమాట. ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. మిక్సీ జార్స్ అయితే మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదండి. వాడే కొద్దీ ఇవైతే షార్ప్నెస్ తగ్గుతాయి. ఇవి మంచిగా మళ్ళీ షార్ప్ అవడానికి ఒక 2 స్పూన్ల రాక్ సాల్ట్ వేసి హై స్పీడ్లో 1-2 నిమిషాలు తిప్పానుకోండి బ్లేడ్స్ మంచిగా పదునుగా అవుతాయి అనమాట. ఇంకా అంతేకాకుండా కోడిగుడ్లు కూడా మన కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదండి, అవి నీట్గా వాష్ చేసి ఎండబెట్టిన తర్వాత వాటిని కూడా మనం మిక్సీలో వేసుకోవడం వల్ల బ్లేడ్స్ షార్ప్గా అవుతాయి. ఇంకా అల్యూమినియం ఫాయిల్ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసి ఇలా మిక్సీ హై స్పీడ్లో తిప్పామనుకోండి మంచిగా షార్ప్ అవుతాయి. ఇంకా మెత్తటి ఇసుక కొంచెం మెత్తటి ఇసుక వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నా కూడా మంచిగా మనకి బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన టిప్స్ అయితే చూద్దాం. పరిమళ కుమారి గారు చెప్పారనమాట. తను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటే టైం కలిసి వస్తుంది. అలాగే జింజర్ అండ్ ఎలాచీ పేస్ట్ చేసుకుంటే మనకి టీక్ అనమాట. జింజర్ అండ్ ఎలాచీ పేస్ట్ ఫర్ టీ. టమాటో పేస్ట్ చాలా టైం అండ్ మనీ సేవ్ అవుతుందండి అని చెప్పారు. చాలా మంచి టిప్ చెప్పారండి. నేను కూడా అలాగే చేసుకుంటాను. నేను జింజర్ అండ్ ఎలాచీ పేస్ట్ అయితే చేసుకోను. ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే తను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా టమాటో ప్యూరీ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైతే బిజీ మామ్స్ ఉంటారో వర్కింగ్ మామ్స్ ఉంటారో వాళ్ళకైతే ఇలా ప్యూరీస్ అవి చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా టైం సేవ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి టిప్ షేర్ చేశారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఇంకా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే కొద్దిగా ఉప్పు, పసుపు, నూనె వేసి మిక్సీ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది అనమాట. వసుంధర గారు అయితే చాలా మంచి టిప్ చెప్పారండి. మనకి సమ్మర్లో తొందరగా పెరుగు అనేది పులిసిపోతుంటుంది కదా, దాన్ని ఏంటంటే పల్చగా మజ్జిగలా చేసుకుని ఎక్కువ నీళ్లు పోసి అవి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచామంటే పైనంతా కూడా నీళ్ళు తేలుతాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా వంపేస్తే 2-3 సార్లు ఇలా చేసామంటే ఆ పులుపు అనేది పోతుంది, మంచిగా పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ ట్రై చేయండి. చాలా మంచి టిప్ అనమాట. ఇప్పుడు మనందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు చెప్పిన టిప్ చాలా బాగుంది వసుంధర గారు. మనం ఆ నీళ్ళు అనేవి బయట పారబోసేస్తున్నాం కదా, అవి పడేయకుండా మొక్కలకు వేస్తే మొక్కలకి చాలా మంచిదనమాట. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి ఎవరికైనా యూజ్ అయితే. మాధురి గారు చాలా మంచి టిప్ చెప్పారండి. మనకి రైస్ పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఎండు కొబ్బరి వేస్తే రైస్ పురుగు పట్టకుండా ఉంటుందన్నారు. చాలా మంచి టిప్ అండి. నేనైతే అదే ఫాలో అవుతాను. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ఎవరైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. ఆ పప్పుల్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా పప్పు డబ్బాల్లో వాటిలో ఏంటంటే కొన్ని లవంగాలు అలా వేసుకున్నా కూడా మనకి పురుగు చేరకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. మంచి టిప్ అయితే షేర్ చేశారు. ఇంకా రాణి రెగ్యులర్గా మనకైతే కామెంట్ చేస్తుంటుంది. తనైతే థ్యాంక్ యూ సో మచ్ రాణి, మన ఛానల్ ఫాలో అవుతుంటావు, ప్రతి వీడియో కూడా కామెంట్ చేస్తుంటావు. ఇంకా తను చెప్పిన టిప్ ఏంటంటే డస్ట్బిన్ స్మెల్ రాకుండా ఉండడానికి చాలా మంచి టిప్ అయితే చెప్పారండి. తిను డస్ట్బిన్ మనం క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తూనే ఉంటుంది కదా, అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే డస్ట్బిన్ అడుగున కొంచెం బేకింగ్ సోడా వేసి దానిపైన మనం కవర్ పెట్టుకున్నాం అనుకోండి డస్ట్బిన్ స్మెల్ రాకుండా ఉంటుంది, మంచి హైజీన్గా కూడా ఉంటుంది అనమాట. చాలా మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాణి. ఇంకా మీకు కూడా ఇలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మనం వీటి గురించి అయితే మాట్లాడదాం. ఈరోజు వీడియోలో ఏ ఒక్క టిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట. ఇంకా హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు తెలిసిన టిప్స్ కూడా ఉంటాయి కదండి, తప్పకుండా మన ఛానల్ అయితే షేర్ చేయండి. మన వ్యూవర్స్ అందరికీ కూడా మీకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేద్దాం ఇంకొక వీడియోలో. ఇంక ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి టిప్స్ ఒకటే కాదండి, ఇంకా చాలా మంచిగా హౌస్ వైఫ్ రిలేట్ అయ్యే ప్రతి వీడియో ఉంటుందన్నమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.